కూటమి ప్రభుత్వం అసెంబ్లీ పెట్టి ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం అన్నట్టుగా అమరావతిని శాశ్వత రాజధాని చేసేట్టు ఒక చట్టపరమైన బిల్లు చేయడం జరిగా ఉంది. సో, అమరావతి రైతుకి మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇయాల ఒక పండగ వాతావరణం అండి. చట్టం చేయడం వలన అమరావతి రైతుగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక పండగ వాతావరణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనటం కూడా నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అతను చేసిన అరాచకానికి. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా యస్ నేను ఒప్పుకుంటున్నాను 30,000 ఎకరం కావాలని చెప్పి ఒప్పుకొని అధికారంలోకి వచ్చి మా నాయకుడే ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే రాజధాని అని చెప్పి నమ్మించి నట్టేట ముంచారండి మమ్మల్ని. ముంచడం కూడా అట్లా ఇట్లా కాదు, మళ్ళీ ఇక్కడ రాజధానిలో ఉన్న నియోజకవర్గం కూడా అతనే గెలిపించుకున్నాడు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 1250 గజాలు ఇచ్చారు, నేనైతే 1850 గజాలు ఇస్తాను, ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి ఏమో 2,500 ఇస్తున్నాను, నేనైతే 5,000 ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు. ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేశాడండి. ఒకటే ఆరా రెండా చెప్పుకోవాలనుకుంటే ఆ మంత్రులు ఉన్నాడు, ఒకడే ఎడారి అంటాడు, ఒకడేమో శ్మశానం అంటాడు, ఒకడ పల్ల ప్రాంతం అంటాడు, ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా చివరికి అమరావతిని ముంచాలని కూడా కుట్రలు పడినారండి. దానికి కూడా ఏంటంటే ఎవరైనా చెప్తాను మీకు, కొండవీటి వాగు పాలవాగు అనేది రెండు వైపులు పోతాయండి. 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా పూడికి తీత కానీ తూటి కాడ కానీ తీసిన పాపాన పోవాలా. కారణం ఏంటంటే కొండవీటి కొండ నుంచి వచ్చే నీరు మొత్తం ఇక్కడ నిలువ ఉంటే కనుక అమరావతి మునిగితే జనాలుగా మొత్తం అమరావతి మునిగిద్దని చెప్పి నెపమేయాలనే ఉద్దేశంతో చాలా కుట్రలు పడినాడు. ఆ భగవంతుడు మా తరపున ఉండబట్టే న్యాయం గెలిచింది. న్యాయం ధర్మం ఏదన్నా కానీ. న్యాయం అంటేనేమో మాకు మేనమస్ తీర్పు వచ్చి న్యాయస్థానాలు ధర్మం వైపు నిలిచినాయి. షరీఫ్ గారు మహానుభావుడు, ఆయన ఉండి కూడా కమిటీ వేయబట్టి ఆ రోజు శాసన మండలిలో, లేకపోతే ఆయన్ని ఎంత బలవంతం చేశారండి, ఆయన్ని ఎంత భయపెట్టారండి, ఎంత డబ్బు ఇస్తామని చెప్పి ఎన్ని రకాలు చేసినా కానీ దడవల ఏమి చేయకుండా ఆయన కమిటీకి వేయబట్టే అమరావతి నిలబడగలిగింది. అమరావతి ఒక రకం కాదండి, ఆయన చేసిన అరాచకం ఒకటేందండి. ఇప్పుడు అందరికి ఉపయోగపడేది ప్రజావేదిక, అది జగన్మోహన్ రెడ్డిది కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ప్రజలది. ప్రజల సొమ్ము ఆయన చేయటం ఏంటండి, ప్రజల సొమ్ముని కోల్చడం ఏంది. ఇప్పుడు కూడా ఉండయి ఆ శకలాలు మొత్తం ఆపన్నే ఉండయి. ఇన్ని రకాలుగా అమరావతిని విచ్ఛిన్నం చేయాలో అన్ని రకాలుగా చేశారు. రోడ్లే దోమారా, మట్టే దోలుకెళ్ళారా, ఇసుకే దోలుకెళ్ళారా, ఇనివేగా చేశారా, పైపులే కోసుకెళ్ళారా. ఒక రకం కాదు, అమరావతిని అన్ని రకాల ఇబ్బంది పాలు చేశారు. రైతులండి 1631 రోజు చరిత్రలో 29,000 మంది రైతులు 35,500 ఎకరాలు ఇచ్చారు. ఎంతో ప్రశాంతంగా ఉద్యమం చేశారండి. ఆ ఉద్యమం చేసినా కానీ కనీసం ఒక ఫ్లెక్సీ కానీ ఒక బస్సు అర్థం కానీ పగలగొట్టలేదు, ఏం చేయలేదు. ఏమి చేయకపోయి కానీ కొన్ని వేల కేసులు పెట్టారు, అనేక రకాల భయభ్రాంతులు గురి చేశారండి. మా కష్టాలు మొత్తము ప్రజలకు చెప్పుకుందామని పాదయాత్ర పెడితే అడుగడుగునా అడ్డంకులేనండి. కనీసంగా మమ్మల్ని భోజనం చేయనిచ్చారండి. జాగా ఇచ్చారా, కొద్దిగా జాగా ఇస్తే కనుక భోజనం చేయడానికి కూడా జాగా కూడా ఇవ్వకుండా ఆ కాకాన గోవర్ధన్ రెడ్డి అనేవాడు దరిద్రుడు, వాడు అనుభవించాడులేండి ఎటు తిరిగి. ఆ దరిద్రుడు కనీసంగా ఆడాళ్ళు కొంచెం బాత్రూములకి వెళ్ళాలన్నా కానీ బయో టాయిలెట్లు కూడా రానికుండా చేశారండి. రోడ్ల మీద కూర్చొని భోజనం చేసాం. అడుగడుగున ఆటంకాలు పోలీసులతోటి మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేశారు. ఇవన్నీ మేము ప్రజలన్నీ చూశారు. చూడబట్టే మహిళల ఉసురు తగిలే 151 సీటాడల్లా 11 సీట్లకు వచ్చాడు. ఇవన్నీ జరగబట్టే మళ్ళీ ఇప్పుడు కూడా రెండు రకాలు మాట్లాడిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నదీ పరివాహ ప్రాంతంలో అమరావతి అనేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటాడు, రైతులకు న్యాయం చేయాలి, అమరావతి ఎక్కడ ఉంటుందని ఈయనంటాడు. మేము పిచ్చాళ్ళం అండి, రైతులకు న్యాయం చేయాలను ఆయన 2 సంవత్సరాలు కౌలు కోర్టు చెప్పినా కానీ మాకు కౌలు డబ్బులు వేయాలి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కౌలు మాకు వేశారు. ఇన్ని రకాలుగా చేశారు. ఇవన్నీ మేము మర్చిపోలేమండి. కాకపోతే ఈ చట్టంతో మేము పడ్డ బాధలు మొత్తం మర్చిపోతామండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ పెట్టి రాజధానికి అమరావతిగా ఒక చట్టం తీసుకొచ్చడం జరిగింది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అన్నట్టు ఒక నినాదం మీద వెళ్ళిపోయి రాజధానికి చట్టబద్ధమైన మద్దతు తీసుకోవడం జరిగింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు చాలా సంతోషించదగినటువంటి రోజండి. అమరావతి రైతులుగా, అమరావతి వాసులుగా, అమరావతి ఉద్యమకారులుగా మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం. ఎందుకంటే
గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసి రైతులు తమకున్నటువంటి భూముల్ని త్యాగం చేసి రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిగా ఏర్పాటు చేస్తే తమ వంతు ఉన్నటువంటి భూమిని పావలా తీసుకొని ముప్పావలా దానం చేసినటువంటి సంఘటన. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రైతుల యొక్క అగసాట్లు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులు భూమిని రాజధానికి ఇచ్చేటటువంటి సందర్భంలో ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ ఎస్ అని చెప్పేసి చట్టబద్ధంగా ఒప్పుకొని ప్రజల యొక్క ఏది తీర్మానాన్ని ప్రజలకు అనుగుణంగా మాట్లాడి అమరావతిలోనే నా ఇల్లు ఉంటుంది, నేను కూడా అమరావతికి చాలా సిద్ధంగా ఉన్నాను, అమరావతిని ఎలా కడతామంటే నా మెదడులో నుంచి వచ్చేటటువంటి ఆలోచనతో కడతాను, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, ఇదేంటి ఇంకా 30,000 ఎకరాల కంటే ఎక్కువ భూమి కావాలా, ఎందుకంటే మన రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం, రాష్ట్రాలుగా విభజించబడిపోతే చాలా ఇబ్బంది అవుతుందని చాలా మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం విని ఉన్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో వెంటనే 3 రాజధానులు, దక్షిణాఫ్రికా, రైతుల మీద ఎనలేని కేసులు, రైతులు ఏదైతే న్యాయస్థానం నుంచి దేవస్థానం కానివ్వండి, అరసవెల్లి వెళ్ళేటటువంటి పాదయాత్రలు కానివ్వండి, అణిచివేసినటువంటి సందర్భాన్ని మేము చూసాం. అమరావతి గ్రామాల్లో తన ఏదైతే పోలీసు బలగాన్ని రైతులు మీద ప్రదర్శించి మార్చి చేసి భయభ్రాంతులు చేసినటువంటి సందర్భాలను చూసాం. అమరావతి ఉద్యమకారిణి మీద పొత్తి కడుపులో కొట్టినటువంటి సందర్భాన్ని చూసాం. అమరావతి రైతులు మట్టి పిసుక్కోవాలని, ఆంటీలని రకరకాలుగా ఎన్ని వ్యధలు పెట్టాలో అన్ని వ్యధలు పెట్టాడో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం కంటిన్యూస్ మ్యాండమస్ తీర్పునిచ్చినా దాన్ని పక్కన పెట్టి అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఆ తరువాత రాజధాని నిజంగా ఇది అమరుల రాజధాని, దేవతల రాజధాని అని చెప్పేసి మేము ఏదైతే చెప్పామో దానికి కార్యరూపం చూస్తా మళ్ళీ అధికారంలోకి రావటంతోనే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బైఫర్కేషన్ యాక్ట్ 2014లో సెక్షన్ 5 సబ్ క్లాస్ 2ని మారుస్తూ అమెండ్మెంట్ చేసి ఇక రాజకీయాల్లో ఏదైతే మార్పులు చేసి చట్టసభలు ఏదైతే పార్లమెంటుకు పంపిస్తూ ఉన్నారో దీనివలన శాశ్వతమైనటువంటి రాజధాని ఇదే, సిఆర్డీఏ పరిధిని కూడా మార్చడానికి వీలు లేకుండా చట్టం చేశారు. చాలా బాగుంది. దీనికంటే ముందు బైఫర్కేషన్ యాక్ట్లో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి బైఫర్కేషన్ యాక్ట్లో ఆ యాక్ట్ తయారు చేసినటువంటి మేధావుల్ని అప్పుడు తయారు చేసిన వాళ్ళు కూడా మేధావులే, కానీ రాజకీయాల్లో ప్రజాసేవ చేసేటటువంటి వాళ్ళలో కూడా గతంలో రాజరికంలో ఉన్నటువంటి తుగ్లక్ ఏ విధంగా అయితే రాజధానులను మార్చుకుంటూ పోయాడో ఆధునిక కాలంలో కూడా ప్రజాసేవ చేసేటటువంటి వాళ్ళల్లో కూడా మంత్రులు ఇచ్చిన వాగ్దానాల్ని కూడా పక్కన పెట్టి తుగ్లక్ వ్యవహారాలు చేస్తారని చెప్పేసి భావించకుండా ఇక ముందు ఇటువంటి చట్టంలో లొసుగుబాటులు లేకుండా ఈరోజు ఏదైతే కార్యక్రమాన్ని చేశారో దీనికి రైతులుగా మేము చాలా సంతోషిస్తూ స్వాగతిస్తా ఉన్నాం. అంటే ఈ శాసనసభ ఏర్పాటు చేసి ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి బిల్లు పాస్ చేద్దామని కూటమి ప్రభుత్వం అనుకుంటే వైసీపీ నాయకులు ఏమన్నారంటే ఆ ఒక్కరోజు అసెంబ్లీ పెట్టడం అన్నది ఓన్లీ రాజకీయంగా పబ్బం గడుపుకోవడం మాత్రమే, శాసన మండలి ఎందుకు పెట్టలేదు, శాసన మండలి పెడితే మీ తప్పులన్నీ బయటపడతాయి, చంద్రబాబు అవినీతి బయటపడుతుంది అని చెప్పి శాసన మండలి పెట్టలేదని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి ఏంటి, ఇంతకుముందు అవినీతి చేశాడని నువ్వు పెట్టినటువంటి కేసులు 53 రోజులు జైల్లో పెట్టినటువంటి దాన్ని నువ్వు నిరూపించింది ఏంటి? పనికి రాని దద్దమ్మ మాటలో వైసీపీ పార్టీ మాట్లాడుతూ ఉంది. అవసరాన్ని బట్టి రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది, ఈరోజు సమావేశపరుస్తారు, క్యాబినెట్ మొత్తం వస్తుంది, ఆమోదించి తీర్మానాన్ని పైకి పంపిస్తారు. ఈ మాటలు మాట్లాడటానికి సాంకేతికంగా అంటే మరి నువ్వు సాంకేతికంగా కాదా? ఒక్కరోజు వచ్చి సంతకం చేసి వెళ్ళిపోతా ఉంది.
నువ్వు సాంకేతికంగా కాదా నువ్వు సంతకాలు పెట్టి టీఏడీలు రైతుల ప్రజల యొక్క ఆస్తుల్ని డబ్బుల్ని ట్యాక్స్ని జీతంగా నీకు ఇస్తా ఉంటే తిని మురుగుతుంది మీరు కాదా? మాట్లాడటానికి కనీసమైనటువంటి జ్ఞానం ఉండాలి. చీల్చేసేవాళ్ళ అండ్ మీరేం చేసేవాళ్ళు? శాసన మండలిలో ఈరోజు మీకున్నటువంటి అధికారం ఏదైతే మెజారిటీ ఉందో దాంతో వీగిపోయేటట్టు చేసేవాళ్ళ? దేవుడు అనేటటువంటి వాడు ఉన్నాడో, దేవుడు ఎవరి రూపంలో ఒక రూపంలో ప్రత్యక్షం అవుతాడో, నీ పరిపాలనలో కూడా షరీఫ్ గారి రూపంలో ఆ రోజు ప్రత్యక్షమయ్యాడో, అందుకనే నీ బిల్లుని పంపించాడు. కాబట్టి నీ బిల్లు నువ్వు రాజధానిని ఇక్కడి నుంచి తరిమివేయలేకపోయావు. ఏదో ఒక విధంగా నీ మీద జయమే గెలుస్తూ ఉంటుంది, న్యాయమే గెలుస్తూ ఉంటుంది. సెలక్టింగ్ కమిటీకి పంపించారనేటటువంటిది నా భావన. అంటే ఈ అసెంబ్లీ పెట్టడం వల్ల ఓన్లీ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నింద మోయడానికి తప్ప ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళు అంటారు. అరే నీ పార్టీ నిందల పార్టీ, నీ పార్టీ ఒక ఫేక్ పార్టీ, మీ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ఒక ఫేక్, మాట్లాడే తీరు లేనటువంటి వాళ్ళు. అసలు నువ్వు పార్టీ పెట్టు, నువ్వే ఒక ఫేకు. నువ్వు 10వ తరగతి పరీక్షా పత్రాలని మింగిన దగ్గర నుంచి ఇవాళ వరకు రాజధాని మీద నువ్వు మడమ తిప్పినటువంటి తీరు ఇదంతా ఫేక్ కాదా? కూటమి ప్రభుత్వానికి కానీ అమరావతి గురించి కానీ మాట్లాడేటటువంటి కనీసపు అర్హత వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ కార్యకర్తకు కానీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డికి లేదని చెప్పేసి తెలియజేస్తాం. ఈ రాజధాని విషయానికి వస్తే కనుక ఫస్ట్ మనం చూసుకుంటే 2014 నుంచి కూడా చూసుకుంటే కనుక 2014 జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారంటే, ఇది అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాము, 30,000 ఎకరా 30,000 ఎకరనే ఎక్కువ కావాలన్న ఒక మాట. 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత ఈ అమరావతి రాజధాని కరెక్ట్ కాదని 3 రాజధానులు కడతా అని చెప్పి వైజాగ్, కర్నూలు, గుంటూరు పరిసర ప్రాంతాలని అప్పుడు ఒక మాట అన్నారు. మొన్న రీసెంట్లీ చూసుకుంటే కనుక సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఏమన్నారంటే కనుక అమరావతికి మేము కట్టుబడి ఉన్నామంటున్నారు. అంటే ప్రతిసారి ఒక్క మాట మీద నిలబడకుండా మాటలు మారుస్తూ ఉంటా ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళు మాటలు మార్చడం ఏమనిపిస్తా ఉంటారు? ఇది ఫేక్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఫేక్ అని చెప్తా ఉన్నాం. సజ్జలకు ఏ అర్హతతో ఇది రాజధానిగా ఒప్పుకుంటామని చెప్పాడు? ఈరోజు అసెంబ్లీ సమావేశం అయిందిగా, మీ 11 మంది కలిసి వచ్చి రండి అమరావతికి మేము సిద్ధపడతా ఉన్నాం, ప్రజల ఆకాంక్షను సరిగ్గా అంచనా వేయలేకపోయామో, లేకపోతే తప్పైందో ఒప్పైందనో, లేదా ఇది అమరావతిగా మేము ఇంకా కొనసాగించపోవనో నీ బాణిని వినిపించాల్సింది ఎక్కడా? నువ్వు వచ్చేసి అసెంబ్లీకి అర్హత లేని సజ్జల మాట్లాడటం వల్ల ఇది ప్రజలని తప్పుదాడి పట్టించటమే, ఇది ఫేక్ వాగ్దానంగానే భావిస్తా ఉన్నాం. అంటే నేను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి అడిగే క్వశ్చన్లకి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని అంటున్నారు. ఏం క్వశ్చన్ అడిగారు? వీళ్ళే దేనికి సమాధానం చెప్పలేకపోయారు? మీరు అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి? నువ్వు ఇంట్లో కూర్చొని అడగాల్సిన పని ఏముంది? నువ్వు అసెంబ్లీకి రావయ్యా అని చెప్పేసి ప్రజలు నిన్ను ఎన్నుకొని చట్టసభలో రాజ్యాంగబద్ధంగా జీతాలు, టీఏలు, డిఏలు నీకు ఇచ్చి అసెంబ్లీకి రమ్మంటే మీరు అసెంబ్లీకి రాకుండా అక్కడొకడు భౌ అని ఇక్కడొకడు క్యాక్యావ్ అని చెప్పేసి అరవటమే తప్పితే వీళ్ళు చేసేది ప్రజల దృష్టిని మళ్లించటానికి లేదా తమ ఉనికిని కాపాడుకునేటటువంటి మాటలే తప్పితే ఏ బహిరంగ చర్చకు సిద్ధమా అని ఒక ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు అడుగుతుంటే బయటికి రాని వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క నిబద్ధతని మనం నిజంగా ప్రశ్నించాలి. ఆ పార్టీ ఫేక్ పార్టీ అని చెప్పేసి మనం ఒప్పుకొని తీరాల్సిందే. అదే గతంలో చూసుకుంటే కానీ 2019-24 టైంలో కూర్చుని ఈ అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో, రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం తుప్పలు మలిచిపోయి చెట్లు కంపలు మొత్తం వచ్చి సర్వనాశనమైన పరిస్థితి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తా ఉంది. 20 నెలల్లో పురోగతి ఏ విధంగా కనిపిస్తుంది? అసెంబ్లీ సాక్షిగానే ముందు చెప్పాగా, రాజధాని ఇక్కడే ఉండాలా, ఇల్లు నేను ఇక్కడే కట్టుకుంటున్నాను, ఈ భూమే కాదు ఇంకా భూమి తీసుకోమని చెప్పాడు ఆ ఫేక్ ముఖ్యమంత్రి, ఆ సైకో ముఖ్యమంత్రి. అధికారం ఎప్పుడైతే వచ్చిందో తన A2, A1 ఇద్దరు కూడా ధృతరాష్ట్ర కౌగిలిలో కౌగిలించుకొని విజయం తెలియంగానే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని శ్మశానం అన్నారు. 3 రాజధానులు అన్నావు, 3 టెంట్లు ఏర్పాటు చేశావు. ఇక్కడ
నువ్వు చేసినటువంటి అలజడి ఇక్కడ ప్రభుత్వం యొక్క సొమ్ముని, రోడ్లని, కంకర్ని, ఇసుకని కూడా అమ్ముకున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా లేదా పాలక పక్షం ఏదన్నా ఉంది అంటే అది ఒక్క వైఎస్ఆర్‌సీపీ గతంలో 1924 చేసినటువంటి పరిపాలన. ఈ ప్రాంతాన్ని శ్మశానం అన్న తర్వాత సజ్జలకి అమరావతి అంటే మాకు కూడా ఇష్టమే అనేటటువంటి సంకేతాలు ఇవ్వటానికి ఉన్నటువంటి అర్హత ఏంటి? అతనుకున్న నిబద్ధత ఏంటి? మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్తారు కదా! ఇప్పుడు ముడ్డి తిప్పారా అని అడుగుతున్నా నేను. కాబట్టి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ప్రజల యొక్క ఆమోదాన్ని చూరగొన్నదే ఒకే ఒక్కసారి యువకుడుగా ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పితే ప్రజలు ఇవ్వటం. ఆ తర్వాత వాళ్ళ ఆస్తులపైనే తన పరిపాలనని వ్యాపారంగా మార్చుకున్నది కాక ప్రజల యొక్క ఆస్తులపైనే అదంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అతను చేసినటువంటి నేరాలు ఘోరాలు వామ్మో! ఇంకొకసారి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గనుక పరిపాలన ఉండి ఉన్నట్టయితే ఈ రాష్ట్రం ఇంకొక తాలిబాన్ అయి ఉండేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది కదా! 20 నెలలు ఈ రాజధాని ప్రాంతం పరిపాలన అధికారంలోకి రానిగానే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇక్కడ మొలిచినటువంటి కంపని పక్కకు తీసేయటం, మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పులు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చి మళ్ళీ కొనసాగించేటటువంటి మార్గం మొదలుపెట్టి ఇవాళ 24/7 పని జరుగుతూ ఉంది. అమరావతిలో ప్రతి భాగాన్ని కూడా అన్ని వైపుల నుంచి సబ్ కాంట్రాక్టులుగా విభజించబడి పనులు జరుగుతున్నటువంటి తీరుని కళ్ళు ఉన్న కబోగ్జులు చూస్తారు. కనీసం గూగుల్లో అయినా రాత్రిపూట చూసుకో జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతా ఉందో, లేకపోతే అమరావతి వినాశనానికి నీ నీ ఎంపీని ఉపయోగించవుగా ఈ ప్రాంతంలో, అతన్ని పిలిచి కనుక్కో ఈ అమరావతి యొక్క సొగసులు ఏ విధంగా ఉన్నాయో. దేదీప్యమాన్యంగా 24 గంటలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. సంతోషంగా ఉన్న రైతులు.